నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆలయ వార్షిక పూజా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని శ్రీ విద్యా చైతన్య పీఠాధిపతి భార్గవ్ తెలిపారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామం జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరి దేవాలయంలో అమ్మవారి 18వ ప్రతిష్ట వార్షికోత్సవ కార్యక్రమాలు పీఠాధిపతి భార్గవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు. అర్చక స్వామి భువనగిరి వెంకట శాస్త్రి పంచామృత అభిషేకాలు గడ్డ వెంకట రామారావు ఇందిరా దంపతులచే శ్రీ లలిత త్రిపుర సుందరదేవి మహాచంద్ర మాలేశ్వర స్వాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాడ శ్రీనివాసరావు, బీసావత్రి నాగాంజనేయులు, గుర్రాల వెంకట రామారావు, మాడ నరసింహారావు, సాంబిరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. మనకి నల్లమోతువారిపాలెంలో లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పీఠంలో వేంచేసుకున్న జగజ్జనని శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ప్రతిష్టా వార్షికోత్సవ మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజున ఈ రోజున మనకి లలితా త్రిపుర సుందరి అమ్మవారికి జరత్కార సమేత శ్రీ మానసాదేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం పూర్తయింది. అనంతరము ఈ రోజున మన గంగా లలితా త్రిపుర సుందరి సమేత మహాచంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని రెండవ రోజున ఈ రోజున మన దొడ్డ వెంకట రామారావు గారు, ఇందిరాదేవి దంపతులు ఆధ్వర్యంలో ఈ రోజున కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. రేపు మూడవ రోజున మనకి కుబేర పాశుపత హోమము, అనంతరము మన మార శ్రీనివాసరావు, శివపార్వతి దంపతుల చేత గంగా లలితా త్రిపుర సుందరి సమేత మహాచంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం రంగ వైభవంగా ప్రారంభమవుతుంది. అనంతరము ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దాదాపుగా 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అనంతరము స్వామివారి యొక్క అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి జగజ్జైనైన ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీ మాత్రే నమః. పశు సంపద పాల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు మండల పశువైద్యాధికారి తాహా అన్సారీ అన్నారు. కర్లపాలెం మండలం కొత్తనందాయిపాలెం గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరంను నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ అన్సారీ పాల్గొని గేదెలు, గొర్రెలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్సారీ మాట్లాడుతూ పాడి పశువులకు నట్టల నివారణ మందు ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి పెరగడంతో పాటు పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ రావి రాంబాబు రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది గంపాల మోహనకృష్ణ, రహీం, రైతుల సాయివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం గ్రామ ప్రెసిడెంట్ నమస్కారం. ముందుగా పశు సంవర్ధక శాఖ తరఫున మన పశు ఆరోగ్య శిబిరాలు అనేవి రాష్ట్రాల అంతటా ఈ నెల 19 నుంచి 31 తేదీ వరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో 2 క్యాంపులుగా అందరూ 2 డాక్టర్లని ప్రభుత్వం నియమించింది. ఈ మన కర్లపాలెం మండలానికి వచ్చేసి ప్రతి 19వ తారీఖు నుంచి ప్రతిరోజు రోజుకి 2 గ్రామాల లెక్కన 31వ తారీఖు వరకు మనం ఈ పశు వైద్య ఆరోగ్య శిబిరాలని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో ఏంటంటే పశువులకి మామూలుగా నట్టల నివారణ, ఏదైతే చూలు కట్టని ఎదుటి రాని పశువులు ఉన్నారో ముఖ్యంగా వాటికి నట్టల నివారణ చేసి దూడలకు కూడా నట్టల నివారణ మందులు పంపిణీ చేయబడింది. ఆ గొర్రెలకి, మేకలకి ఏమో డివార్మింగ్, నట్టల నివారణ మందులు, కోళ్ళకు కూడా నట్టల నివారణ మందులు ఈ కార్యక్రమం ద్వారా అందరికీ, రైతు సోదరులకి అందరికీ మేము ఇస్తున్నాము.
తర్వాత ఏదైతే చూలు కట్టని పశువులు ఉన్నాయో వాటికి చూలు కట్టడానికి వాటి గర్భకోశ వ్యాధి చికిత్సలు అన్నీ ఈ కార్యక్రమం ద్వారా మేము ఈ గ్రామంలో ముఖ్యంగా రైతు సోదరులు పాడి పశు సోదరులందరికీ మేము ఈ వైద్య శిబిరం ద్వారా మేము నిర్వహిస్తున్నాము. ఇలా ఈ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఏడాదికి ఒక దూడ, ఏడాదికి మన ప్రతి పశువు ఒక దూడని ఈనాలనే కాన్సెప్ట్తో తొందరగా మనకి మన సీజనల్ బ్రీడింగ్ అంటారు. మన దగ్గర ఎక్కువ గేదె జాతి ఎక్కువ కాబట్టి ఈ గేదెలు ఎక్కువ సీజనల్లో మాత్రమే బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఈ సీజన్ని మనం ఉపయోగించుకోవాలని ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పశు ఆరోగ్య శిబిరాలు అనేవి రాష్ట్రం అంతటా ఈ నెల 19 నుంచి 31 వరకు నిర్వహిస్తుంది. మీ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. కర్లపాలెం మండలంలో కొత్తనందాయపాలెం గ్రామంలో ఈరోజు పశు ఆరోగ్య శిబిరము ఒకటి నిర్వహిస్తున్నాము. రెండో శిబిరం ఏమో సమిటవారిపారి పంచాయతీలో అక్కడ రెండవ శిబిరము నిర్వహిస్తున్నాము. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మొహమ్మద్ మొయిద్దీన్ సూచనలతో ఇంకొల్లు మండల పరిధిలో నాగన్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు సిఈ రమణయ్య చీరాల శక్తి బృందం టీం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల శక్తి బృందం ఎస్ఐ హరిబాబు, కానిస్టేబుల్ సుబ్బారావు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ ఎస్సీ సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం, సమీకృత ఎస్టీ బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాల భవన సముదాయాన్ని ఆయన పరిశీలించారు. ఎస్సీ సంక్షేమ బాలికల కళాశాల గృహంలో వసతులను అడిగి తెలుసుకున్నారు. 100 మంది విద్యార్థినులకు గాను 78 మంది విద్యార్థినులు ఉండడంపై ఆయన ఆరా తీశారు. వంటగది, మురుగుదొడ్లు, భోజనశాల, ఆర్ఓ ప్లాంట్, నీటి పైప్లైన్ నిర్వహణను పరిశీలించారు. విద్యార్థుల కొరకు ప్రభుత్వం కేటాయించిన క్రీడా కిట్లు, ఆట వస్తువులన్నిటిపై ఆరా తీశారు. గత ఏడాది విద్యార్థులకు కేటాయించిన ఏకరూప దుస్తులు, దుప్పట్లు, బెడ్షీట్లపై సంబంధిత వసతి గృహం సంక్షేమ అధికారిని డి రాహేలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి భోజనం తయారీకి సిద్ధంగా ఉంచిన బియ్యం, కూరగాయలు, కందిపప్పు, చింతపండు, నిత్యావసర వస్తువులు, నాణ్యత, వంట సామాగ్రిని ఆయన పరిశీలించారు. సండే రోజు అట్లా వాడుకుంటాం. ఎప్పుడైనా హాలిడే ఇక్కడ ప్లేస్ లేదు అయితే మాకు అక్కడ 4 ప్లేస్ ఉంది. ఇవన్నీ గింజలు మీకు అవసరం లేదా? డస్ట్బిన్ లో ఇవన్నీ ఎందుకు ఇది చూస్తే ఎప్పుడు ఓపెన్ క్లోజ్ చేసి చూస్తే ఇక్కడ అన్ని ఇవన్నీ చూస్తే దీన్ని ఎప్పుడు కూడా దీన్ని ఓపెన్ చేయలేదు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎవరైనా ఇలా చేయి పెట్టి ఓపెన్ చేసి ఉంటే అలా ఇది రావు. ఇది చీకటిగా ఉంది. ఇది మీ స్టోర్ పెట్టారు. ఇది మెను. ఇప్పుడు ఇదే ఉందా? వాటర్స్ ఇక్కడ ఎవరు స్టే చేస్తారా? ఎందుకు ఇంకా ఇవ్వలేదు? నెక్స్ట్ సెట్ ఇవ్వాలి. కొంతమంది రాలేదు. ఇంకా ఎన్ని రోజుకి ఒకసారి ఇస్తారు? నెలకు ఒకసారి. యూజువల్లీ ఏ టైప్ వస్తుంది? ఒక టైంలో ఏం లేదు సార్. ఒకసారి పట్టుకున్నాను సార్, కొంచెం వేసుకున్నాను. శానిటరీ ప్యాడ్స్ కూడా గవర్నమెంట్ ఇచ్చే సప్లై. అంతా గవర్నమెంట్ ఇస్తాను. అంటే ఇది వాడటం లేదు. వాడట్లేదు సార్. ఉండే పిల్లలు ఎందుకు వాడటం లేదు? ఇది నాయుడు సార్, ఆఫీస్
టీడబ్ల్యూ గారు అప్పులు ఎంటైటిల్మెంట్ ఏంటి? ఓకే, ఆ లిస్ట్ తయారు చేసి నాకు చూపిస్తాను. రైట్, మీ పేరు వనజారా? పిల్లలు ఏమైనా కోరుకుంటున్నారా? బంకర్ బెడ్స్. ఓకే, తర్వాత సైకిల్ అడుగుతారా పిల్లలు? సైకిల్ ఓకే సార్, ఇస్తే దాన్ని వాడతారు. అంటే మీకు త్రాగునీళ్ళలో ఏమైనా ఇష్యూ ఉందా? ఏం లేదు సార్, చూసాను సార్. ఓకే, పరిశుభ్రత చాలా నీట్ గా పెట్టుకున్నాను. అంటే చుట్టూరు ఎవరు క్లీన్ చేస్తారు? వర్కర్స్ చేస్తారు సార్. మీ వర్కర్స్ చేస్తారు. మీ వేస్ట్ ని ఎవరు తీసుకు మున్సిపల్ వాళ్ళు తీసుకెళ్తారా? మా వర్కరే తీసుకొచ్చి బయట పెడతాం సార్. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఎప్పుడు అవుతుంది? రేపు మార్చికి అయిపోతుంది సార్. తర్వాత డిగ్రీ బీటెక్ 10 మెంబర్స్ ఉన్నారు సార్. వాళ్ళు కొంచెం తర్వాత సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో 22/1/2026 గురువారం నాడు రహదారి భద్రతపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు మరియు కళాశాల కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు ఒక సంయుక్తంగా తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 1/1/2026 నుండి 31/1/2026 జరుగుతున్న సందర్భంగా కళాశాల జాతీయ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ సదస్సుకు బాపట్ల జిల్లా ఆర్డీఓ టీకే పరంధామరెడ్డి ముఖ్య అతిథిగా, చీరాల మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ బి రామకృష్ణారెడ్డి, బి రవినాయక్ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, షాడోస్ సేవా సంస్థకు చెందిన రాజా సాల్మాన్, డాక్టర్ నరేంద్రలు విచ్చేశారు. బాపట్ల జిల్లా ఆర్డీఓ టీకే పరమానందరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు మోటార్ వెహికల్స్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సరైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. డాక్టర్ నరేంద్ర వాహన ప్రమాదాలలో గాయపడిన వ్యక్తులకు సిపిఆర్ ఎలా చేయాలి, దానిని చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు తెలిపి దాని గురించి అవగాహన కల్పించారు. See, presentation slide just have observed. Raj Sarapalaru has made some important slides. Small mistake. మీటింగ్ వస్తుంది, స్మార్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ బి అంటే బ్రీతింగ్ అంటే శ్వాస బ్రీతింగ్ తీసుకుంటూ ఉండాలి. శ్వాస చెక్ చేసుకోవాలి. శ్వాస ఎలా చెక్ చేయాలి అంటే యూ షుడ్ సీ, యూ షుడ్ హియర్ అండ్ యూ షుడ్ ఫీల్. మనం కళ్ళతో తన చెక్ చూస్తూ ఉండాలి, జస్ట్ మూమెంట్ వస్తుందా లేదా. మా ఏరియాతో తన మోస్ట్ దగ్గర పెట్టి బ్రీతింగ్ తీసుకున్నాడు లేదా హియర్ చేయాలి. అండ్ యూ షుడ్ ఫీల్. అబ్డామినల్ హ్యాండ్ పెట్టి బ్రీతింగ్ అది అబ్డామినల్ మూమెంట్స్ ఉన్నాయి. సో ఓకే, ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువ ఎందుకని రోజు నుంచి ప్రమాదాల యాక్సిడెంట్స్ పెరిగిపోతున్నాయి, ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. మరి డైలీ వెహికల్స్ పెరిగిపోవడం, ట్రాఫిక్ పెరగడం వల్ల ఈ ప్రమాదాలు పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం తగ్గించాలి, మనం యాక్సిడెంట్ పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది ఒకసారి అందరూ కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనందరూ రోడ్డు వాహనాన్ని నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటిస్తామని, మద్యం సేవించి వాహనం నడపాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపాలని, పుణ్యాలపై వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని, భోజనాలు నడిపేటప్పుడు
యూరియా మరియు ఇతర ఎరువులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు హెచ్చరించారు. కారంపూడిలోని ఎరువుల షాప్ లోని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. షాపులోని ఎరువుల భౌతిక నిల్వలు, స్టాక్ రిజిస్టర్ నిల్వలు, ఈపోస్ మిషన్ లోని నిల్వలను తనిఖీ చేశారు. ఎరువుల డీలర్లు అందరూ అమ్మిన ఎరువులను వెంటనే ఈపోస్ మిషన్ నందు నమోదు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. ఎరువులను అధిక ధరలకు అమ్మిన మరియు ఈపోస్ మిషన్ నిల్వలలో వ్యత్యాసం ఉన్న ఎరువుల లైసెన్స్ ను వెంటనే సస్పెండ్ చేస్తామని డీలర్లను హెచ్చరించారు. కారంపూడి మండలంలోని తగినన్ని యూరియా మరియు ఇతర ఎరువుల నిల్వలను సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఎవరూ తొందరపడి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని, అదేవిధంగా సరిపడా ఎరువులు సరఫరా జరుగుతుందని తెలియజేశారు. డివిజన్ సంబంధించి ప్యాడీ ఏరియా హార్వెస్ట్ అవ్వలేదు. ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక్కటి మాత్రం పెండింగ్ ఉంది. అది కూడా బ్రిస్క్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రిస్క్ గా జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే ఇది కూడా మంత్ ఎండింగ్ క్లోజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఫిబ్రవరి దాకా రాదు. వాటర్ అంటారా, వాటర్కి వచ్చేపాటికి ఏంటంటే చాలా ఇప్పుడు నకరికల్లి మండలం మొత్తం కూడా ఇష్యూడ్ ఇరిగేషన్, ఏదర్ బై మీన్స్ ఆఫ్ కెనాల్ ఉండొచ్చు, లేదంటే ఈ బోర్ వాటర్ అయినా సరే ఇష్యూడ్ ఇరిగేషన్. కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే ఈ రొంపిచెర్ల మండలంలో కొన్ని ప్రాంతాల్లో ఈ వారాబందీ సిస్టమ్ అన్ని చోట్ల వారాబందీ పెట్టేశారు. నకరికల్లి మండలానికి అంత ప్రయారిటీగా ఉండకపోవచ్చు వారాబందీ, ఎందుకంటే అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. బోర్వెల్స్ ఈ సంవత్సరం కురిసినటువంటి రెయిన్ ఫాల్ వల్ల కానీ మంచి వాటర్ లెవెల్స్ కూడా బాగున్నాయి. కంపారిటివ్గా లాస్ట్ ఇయర్స్తో పోల్చుకుంటే మనకి లాస్ట్ ఇయర్ మేజ్ ఒక 10,000 హెక్టార్ పడింది. ఈ సంవత్సరం 30,000 హెక్టార్ మేజ్ పడింది. లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి 29,000 హెక్టార్ పడింది. 30,000 హెక్టార్ వరకు ఈ రోజుతో పడింది. అయితే ఇప్పటికి 50,000 హెక్టార్లు ఆల్రెడీ పడిపోయింది క్రాప్. ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్స్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. 55,000 హెక్టార్లకు సంబంధించింది మొత్తం కూడా మనం రీచ్ అయిపోతాం, ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత ఈ ఫర్టిలైజర్స్ కి మనకి 66,806 మెట్రిక్ టన్నులు మనకి రబీకి అలొకేషన్ కావాలి. 66,806 మెట్రిక్ టన్నులు రబీ మొత్తానికి, ఎస్పెషల్లీ యూరియా. దానికి ఏంటంటే ఇప్పటివరకు మనకి 53,000 టన్నులు ఆల్రెడీ వచ్చింది. గ్రౌండ్ బ్యాలెన్స్ మన మార్కెట్ లో కానీ, తర్వాత రైతు సేవా కేంద్రాల్లో కానీ, ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఆల్ టుగెదర్ కలిపి 10,715 మెట్రిక్ టన్నులు ఈరోజు. రైతుకు ఉన్నటువంటి పంట, ఏ పంట వేశాడు, ఏ రోజున వేశారు, ఏ రకాన్ని వేశారు, అది నీటిపారుదల వసతి ఉందా లేదా, డీటెయిల్స్ అన్ని వస్తాయి. వచ్చిన తర్వాత రైతు చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత ఎస్ఎన్ కొట్టాలి. ఎస్ఎన్ కొట్టాలంటే తను ఎస్ఎన్ కొట్టినప్పుడు తన మొబైల్ నంబరు ఏదైతే ఈ ల్యాండ్ పార్సల్ లింక్ అయినటువంటి, అంటే ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉంటుంది, దానికి ఒక ఓటీపీ అవుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయగానే సక్సెస్, అంటే ఈకేవైసీ అంటే ఫార్మరు అగ్రీడ్ అనమాట, అక్కడ అయిపోతుంది. అదొకటి చేస్తున్నాం ఈ సంవత్సరం. రెండవది ఏంటంటే ఒకవేళ ఫార్మర్ మన దగ్గర రాలేదు, ఏదైనా పనుండి రాలేకపోయింది, అప్పుడు ఏం చేస్తామంటే మరలా ఆ రైతుని మరలా పిలిపించుకొని ఆఫీస్కో, లేదంటే మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ ల్యాండ్ పార్సల్ ఎలాగైతే ఉందో ఆ ల్యాండ్ పార్సల్ వివరాలని చెప్పి ఆయన ఎదురుగానే ఈకేవైసీ ఇచ్చుకుంటాం. ఆ విధంగా రెండు చేస్తున్నాం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని వినుకొండ పట్టణంలోని షాదీఖానా వేదికగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ విద్యార్థినులకు ఉపకార వేతనాలు మరియు పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మరియు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. జీవి మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థినులు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ స్కాలర్షిప్ లను అందజేస్తున్నారు. మైనార్టీల సంక్షేమానికి కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉందని నజీర్ తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు మరియు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలు శ్రీ జీవి ఆంజనేయులు గారికి ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథి మనందరి ఆత్మీయ సోదరులు షకీలుల్లా ఖాన్ గారు కీలకంగా ఉండేవారు. వారి మీద అభిమానంతో కుటుంబానికి ఆ రోజు కేటాయించడం జరిగింది. అదే ఆనవాయితీ ఇప్పుడు కంటిన్యూ.
వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్. గట్టిగా చప్పట్లు కొట్టండి. వర్ధిల్లాలి టీవీ అజయ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి టీవీ అజయ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నజీర్ అహ్మద్ గారి నాయకత్వం. మన చంద్రబాబు సవాలు అందరూ కెమెరాకెళ్ళి చూడండమ్మా, కెమెరాకెళ్ళి చూడండి. వర్ధిల్లాలి టీవీ ఆంజనేయ గారి నాయకత్వం, వర్ధిల్లాలి టీవీ ఆంజనేయ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ఈ 16 నెలల అధికార కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అధికారంలోకి రాగానే ఇది ఎలా చేస్తారు, చేయలేరు అని చెప్పి వితండవాదం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పు దెబ్బ కొట్టినటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 16 నెలల కాలంలోనే సూపర్ 6 ని సూపర్ హిట్ చేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఆనాటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా గూగుల్ సైతం ఈ రాష్ట్ర రాజధాని ఏది అంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తే ఈరోజు జర్నలిస్ట్ మిత్రులకు, మీడియా సోదరులకు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నారా లోకేష్ గారి దావోస్ పర్యటన ఎంతో విజయవంతమైంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఈ ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది. 20% ఈరోజు విదేశీ పెట్టుబడుల్లో ఒక ఆంధ్రప్రదేశ్కి రావటం ఒక ప్రత్యేకం. ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారి కృషి, స్వర్ణాంధ్రే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కృషి ఫలితమే ఈరోజు 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్ లో రావడం, అలాగే ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, స్వర్ణాంధ్ర లక్ష్య సాధన ఈ విజయానికి కారణం. రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కృషి ప్రజలు మర్చిపోలేంది. ఈరోజు అమరావతి రాజధానిలో, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. విదేశాల నుండి పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతి రాజధానికి అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నటువంటి విదేశీ కంపెనీలు కారణం ఈరోజు ప్రభుత్వం కల్పించినటువంటి ఫెసిలిటీస్, ఈజ్ ఆఫ్ డూయింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.